హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. వచ్చేసేయండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు, లవంగాలు, మెంతులు, ఆనియన్, పల్లీలు, ధనియాలు. ఈ ప్రాసెస్ ఎలా తయారు చేసుకుందో చూద్దాం. వచ్చేసేయండి. ముందుగా గ్యాస్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేసుకోండి. పల్లీలను దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని వాటిని కూడా దూరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి. మనం ఒక ధనియాలు ఒక కప్పు తీసుకొని వాటిని కూడా దూరగా వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. కొంచెం అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, నువ్వులు, లవంగాలు, మెంతులు, ఆనియన్ ముక్కలు, ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల మీగడ కూడా వేసుకొని స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా ఇట్లా మెత్తగా పట్టేసుకోండి. తర్వాత వంకాయల్ని స్క్రీన్ పైన చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వేసేసుకొని బాగా దూరగా వేయించుకొని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని తీసి ఒక బౌల్లో పెట్టేసుకోండి. మనం పక్కకు పెట్టుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసేసుకున్నాం. ఒక కప్పు చల్లారిన పాలను తీసుకొని గ్రేవీలో పచ్చివాసన పోయేలాగా అటు ఇటు కలిపేసుకోవాలి. మనం దూరగా వేయించుకున్న వంకాయల్ని గ్రేవీలో వేసేసుకొని అటు ఇటు బాగా కలిపేసుకోవాలి. ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్నర షుగర్ వేసుకొని షుగర్ని ఇందులో వేసుకోండి. కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోండి. బాగా కలిపేసుకోండి. ఇంకొన్ని కాచి చల్లార్చిన పాలని ఇందులో యాడ్ చేసుకోండి. గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేలాగా చేసుకోండి. అంతేనండి, గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.